ఐబీసీ ప్రేక్షకులకు నమస్తే. వెల్కమ్ టు మగువ కార్యక్రమం. తమ రంగాల్లో పనిచేస్తూనే సమాజ శ్రేయస్ కోసం కృషి చేస్తున్న మహిళామణులను సరికొత్తగా పరిచయం చేసే వేదిక మన మగువ. ఎన్ని జనరేషన్స్ మారినా, ఎన్ని తరాలు మారినా, బయటికి వెళ్ళిన ఆడపిల్ల ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భయమే. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు, అప్పటిదాకా దేవతలని మొక్కిన చేతులే తిరిగి చెరబడుతున్న ఘటనలు మనం ఎన్నో చూసుంటాం. అందుకే ఒంటరిగా వెళ్ళే మహిళలకు స్వీయ రక్షణ అవసరమని చెప్తారామె. అందుకోసమే తెలుగు మహిళా లోకానికి ప్రతీక అయిన రాణి రుద్రమాదేవి పేరుతో ఒక అకాడమీని స్థాపించి సెల్ఫ్ డిఫెన్స్లో ఎంతో మందిని నిష్ణాతులను చేస్తున్నారు. 25 ఏళ్లుగా సెల్ఫ్ డిఫెన్స్కే తన కెరీర్ని అంకితం చేసిన కరాటే లక్ష్మీ స్వరాజ్యం గారు సెల్ఫ్ డిఫెన్స్ డైరెక్టర్ అండ్ రుద్రమాదేవి సెల్ఫ్ అకాడమీ ఫౌండర్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా మీరు మహిళలకు స్ఫూర్తి. ఒక ఒంటరి మహిళ ఎన్ని రంగాల్లోనైనా విజయం సాధించాలి అంటే ఫస్ట్ తనని తను కాపాడుకోగలగాలి. తనని తాను ఎలా కాపాడుకోగలగాలో మిమ్మల్ని చూస్తే నేర్చుకోవచ్చు. అసలు వరంగల్లో ఒక రైతు కుటుంబంలో పుట్టిన మీరు మార్షల్ ఆర్ట్స్ వైపు ఎలా వెళ్ళారు? జనరల్గా పుట్టింది వరంగల్ కాదు, ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్డ్ అనమాట. అమ్మ తెలంగాణ అయితే నాన్న ఆంధ్ర, అట్లా. ఓకే. దానివల్ల అయితే అసలు కరాటే అనేది ఫస్ట్ నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలి అని నాన్నగారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేపించేవాళ్ళు. ఇంకెప్పటికైనా నేను అంటే పోలీస్ అవుతుంది అమ్మాయి అన్న ధైర్యంతో వాళ్ళు. నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. మన బంధువులు ఒకవైపు కనిపిస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని అనమాట. ఇప్పటికి కూడా అంతే. యూనిఫామ్ కనిపించి పోలీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నా దృష్టిలో పోలీస్ అంటే చాలా హార్డ్ వర్కర్ అని, ఒక సిన్సియర్గా కష్టపడతారని, ప్రజల కోసం న్యాయం కోసం ఫైట్ చేస్తారనేది నా నమ్మకం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అని ఎందుకు అనిపించింది? మార్షల్ ఆర్ట్స్లో మీకు స్ఫూర్తి ఎవరు? మార్షల్ ఆర్ట్స్ అంటే నేను రవి గారి డెమాన్స్ట్రేషన్ చూశాను చిన్నప్పుడు. ఓకే. స్కూల్ స్థాయిలో ఉన్న టైంలో. అది విలేజ్ కావటం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. అక్కడ విలేజ్లో అసలు ఆడపిల్ల సైకిల్ దొక్కితేనే ఏంటి ఆశ్చర్యంగా చూసే రోజులు అనమాట. అదే టైంలో నేను మన విజయశాంతి గారి సినిమా, అదే సినిమాలు చూడటం చాలా తక్కువ. నేను చూసిన 2-3 సినిమాల్లో సుమన్ గారు నేటి భారతం చూశాను ఫస్ట్ సినిమా చిన్నప్పుడు. తర్వాత అప్పుడు మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన. నాకు ఆల్రెడీ పోలీసులు అంటే ఇష్టం కాబట్టి దానిలో ఉన్న పాజిటివ్ క్యారెక్టర్, నిజంగా పోలీసులు అందరూ అలానే ఉంటారని నా ఫీలింగ్. ఓకే. అలా ఉండిపోయేది మైండ్లో చిన్నప్పుడు కాబట్టి అలానే ఉంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. తర్వాత కర్తవ్యం రావటం, గ్యాప్ వచ్చింది కొంత. గ్యాప్లో అప్పటికి నాకు అంతా కొంచెం నేను కరాటే నేర్చుకోవాలని బాగా పట్టుదలతో కొన్ని రోజులు నేర్చుకోవటం. అప్పుడు నన్ను అందరూ అనేవాళ్ళు అనమాట. హెయిర్ కానీ చాలా సన్నగానే ఉండేదాన్ని. సైకిల్ దొక్కినా బైక్ వేసుకొని వెళ్తుంటే విజయశాంతిలాగా వెళ్తున్నావు, ఉన్నావు అట్లా అనేవాళ్ళు. ఓకే. చిన్నప్పుడు కొంచెం మైండ్లో ఇన్స్పిరేషన్. నాకు ఇష్టమైంది అదే. ఇంట్లో కూడా మంచి ఆదర్శ భావాలతో పెంచారు. మంచి హెల్పింగ్ నేచర్, టోటల్ ఫ్యామిలీయే హెల్పింగ్ నేచర్ అంతా. అమ్మ, నాన్న, తాతగారు, గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చినాయి అవన్నీ. ఇంకా అందులో భాగంగా ఇది కూడా కరాటే నేర్చుకోవాలని మైండ్లో పడిపోయింది. తర్వాత ఈ పోలీస్ కోసమే 10th క్లాస్ అయితే మామూలు కానిస్టేబుల్ కదా, తర్వాత డిగ్రీ అయిపోతే ఎస్ఐ అవుదామని. ఈ 10th తర్వాత నుంచి 10th క్లాస్లో మెయిన్ మార్షల్ ఆర్ట్స్ వెనుక ఉన్నది మొత్తం కూడా పోలీస్ అనే కోరిక. కొంతవరకే అది. పోలీస్ అంటే ఇంక అన్నీ తెలిసి ఉండాలి అనేది ఒకటి. కానీ కరాటే పట్టుదలగా నేర్చుకోవాలి అనటం మాత్రం ఏదో 6th 7th క్లాసులో స్టార్ట్ చేయటం. అప్పుడు స్టూడెంట్స్ అందరు రాక విలేజ్ అవ్వటం వల్ల తీసేశారు క్లాసులు కూడా. అలాంటి టైంలో నాకు 10th క్లాస్లో మా ఫ్రెండ్ని ఒక అబ్బాయి టీచ్ చేశాడు. అప్పుడు ఆ రోజుల్లో టీచ్ అంటే ఏదో మామూలుగా నీ పేరు ఏంటని అడగటం, సైకిల్ మీద వెళ్తా అలా మాట్లాడినప్పుడే టెన్షన్తో అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. అయ్యో దేవా. అది నా మీద బాగా ఎఫెక్ట్ ఉంది, ఆ ప్రభావం. అంటే మామూలుగా నేనంటే నా వరకు నేను ఎలాగో ధైర్యంగానే ఉంటున్నాను. ఎక్కడైనా బయట కూడా చూస్తే ఎవరు ఏమనేవాళ్ళు కాదు వాస్తవానికి. కానీ లోపల మాత్రం నాకు ఒక 10th క్లాస్ లోపు వరకు ఒకలాంటి భయం ఉండింది. ఎక్కడైనా 2-3 మగపిల్లలు కనపడితే వాళ్ళు నిలబడి ఉంటే వాళ్ళు ఏమనరు అంటారేమో అని భయం. ఎప్పుడైతే ఈ అమ్మాయిని టీచ్ చేయటం 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో, పబ్లిక్ ఎగ్జామ్స్ టైంలో జరగటం, 10th క్లాస్ అమ్మాయి ఫెయిల్ అవటం, ఆ మైండ్లో నాకు బాగా పడింది. ఇలాంటి ఆకతాయిలకి భయపడకుండా ఆడపిల్లలు ధైర్యంగా ఉండలేరా
ఉండొచ్చు. అనేది ఉండొచ్చు అని అనిపించింది. Okay. ఇక తర్వాత తిరిగి చూసుకోలేదు. మాస్టర్ రవి గారి సహకారంతోనే దాదాపు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నేర్చుకుంటూనే మార్షల్ ఆర్ట్స్లో మెలకువల నుంచి కరాటేలో బ్లాక్ బెల్ట్ డాన్ ఎన్నో స్పెషలైజేషన్ చేశారు. ఆ ప్రస్థానం అంతా ఎలా సాగింది? ఆ ప్రస్థానం అంతా చాలా అన్ని ఒడిదుడుకులు అంటే సహజం, ఎవరైనా ఉంటాయి ఆటంకాలు. కానీ నా పట్టుదల ముందు అవన్నీ చిన్నగానే అనిపించినాయి. మెయిన్ ఏంటి, ఇంట్లో ఎంకరేజ్మెంట్. నాన్నగారు బాగా ఎంకరేజ్మెంట్. అమ్మ ఏదన్నా కొంచెం ఎందుకమ్మా అది ఇది అన్నా కూడా జాగ్రత్త, అమ్మకు భయం, తల్లి కాబట్టి ఉంటుంది జాగ్రత్త. నన్ను నా డెమాన్స్ట్రేషన్ చూసింది ఒకసారి పోలీస్ అకాడమీలో చేస్తున్నాను. ఆగస్ట్ 15కి తార్ రోడ్డు, మా తార్ రోడ్డు మీద నేను డైస్ వేయటం, పడటం, ఇద్దరు మనుషుల్ని ఇట్లా ఎత్తేయటం, అవన్నీ చూసి అమ్మ ఫస్ట్ నా డెమో చూడటం. అప్పుడు భయపడటం ఏంటి, అమ్మో అసలు ఏంటి నడువులు ఏమైపోతాయి, నీకు ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఏంటి అని చాలా భయపడింది అమ్మ. కానీ నాన్న ధైర్యంగా ఏం పర్లేదు, ఆడపిల్లని కాదు మనం ఆడపిల్లని అసలు ఏడిస్తే కూడా నాన్నగారు ఇప్పుడు ఈవెన్ టీవీ సీరియల్స్లో ఏడుస్తే వాళ్ళు నటిస్తూ ఉంటారు, అది కూడా ఇష్టపడరు. ఎందుకు ఆడపిల్ల ఏడవటం ఏంటి, ఏడవద్దు అన్నట్టుగా చాలా ఏడిస్తే చులకనైపోతాం. అస్సలు నేను అదే చెప్తుంటాను ఆడపిల్లలకి, ఏడవటం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఏడ్చినా కూడా ఎవరికి తెలవకుండా బాత్రూంలోకి ఏడ్చి బయటకు వచ్చేయండి కళ్ళు తుడుచుకుని. మనకు మాత్రమే తెలియాలి ఆ బాధ ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా. బయట ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎవరితో షేర్ చేయకూడదు ముందు పర్సనల్ విషయాలు. చాలా మంది పిల్లలు చేస్తున్న మిస్టేక్స్ అవే. ఇప్పుడు ఎవరో 1 నెల 2 నెలల్లో పరిచయం వ్యక్తులు వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, మనం మొత్తం ఓపెన్ అయిపోయి అన్ని చెప్పటం, చివరికి మన ఇంట్లో ఉన్న ఆస్తులు ఆదాయాల దగ్గర నుంచి అన్ని చెప్పేయటం వాళ్ళకి. దానివల్ల వీళ్ళు వీక్ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు లైఫ్ మనం అతనితోనే లైఫ్ లీడ్ చేస్తాము, అతనే లైఫ్ పార్ట్నర్ అని ఊహించుకుని వీళ్ళే అన్నీ చేసేసుకుంటున్నారు. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అప్పుడు వీళ్ళ వెనక ఏమైనా ఉందా, వీళ్ళు అవసరమా కాదా, యూజ్ అండ్ త్రో లాగా అయిపోయింది ఇప్పుడు. అట్లానే చేస్తున్నారు. అది వీళ్ళు గెస్ చేయలేరు. గెస్ చేయలేక వాళ్ళు ఎప్పుడైతే మంచిగా మాట్లాడటం, కొంచెం ఈ ఉన్నాయి కదా మన పార్కులు, సినిమాలు, షికార్లు 2 రోజులు వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు పూర్తిగా వాళ్ళని నమ్మేసి మొత్తం చెప్పటం. సోషల్ మీడియా వచ్చాక అసలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది మేడం. నిజం చెప్పాలంటే కొన్ని మనం చూస్తున్నాం కదా, ఓపెన్ చేస్తాం, అది నిజమా కాదా ఏంటో రకరకాల పేర్లు మళ్ళీ వాటికి. అది టోటల్ వీటన్నిటి చుట్టూ మనీ చూడండి, మనీ కోసం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ పిచ్చి పిచ్చి రకాలుగా పబ్లిసిటీల కోసం తిట్టుకోవడం కూడా పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు తిడుతున్నా కూడా ఒకళ్ళని తిట్టుకుంటుంటే అసలు మనం మంచి అనపోయినా పర్లేదు, చెడు అనకుండా ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉంటాం జనరల్గా. మనం నీచం కన్నా మరణం మేలు అన్న మాట నాకు రోజు గుర్తొస్తూ ఉంటుంది. నీచం కన్నా మరణం మేలు. అంత నీచమైన బ్రతుకెందుకు, ఎథిక్స్ వదులుకొని బ్రతకడం కంటే చావడం బెటర్, చనిపోవడం బెటర్. ఓకే, ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కదిలిస్తే ఇలానే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కుమిత్ సెక్టార్లో 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. సో ఎప్పుడెప్పుడు అవి తీసుకున్నారు? అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో ఒకసారి, రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత టోటల్గా అప్పుడు ఆ మెడల్స్ని నేను రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా వేయించుకోవటం జరిగింది. చాలా హ్యాపీ. అప్పుడు అన్నారు, పోలీసుని చూపించి నన్ను పోలీసులకి ఈమెను కొడతావా అని అన్నారు. వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నాను సార్ అన్నాను నేను. నిజంగా నా దురదృష్టం అనుకోవాలి. సారు ఉండుంటే, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇప్పటికి ఇంకా నేను మంచి పెద్ద అకాడమీతో ఉండిపోయేదాన్ని. ఇప్పుడు అంటే ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనేది నా ఉద్దేశం. అవును, ఏంటంటే మనం చేసే పని ఎంకరేజ్ చేయడం కానీ, ఒక్కసారి చూస్తే మా నాన్నగారికి బాగా క్లోజ్. ఆయన చూసి ఎంత మందిలో ఉన్నా 100 మందిలో ఉన్నా కూడా నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళే అంత చనువు ఉంది వాళ్ళిద్దరికి. అట్లా దానివల్ల బాగా సొంత ఇంట్లో రిలేటివ్స్ చనిపోయినా బాధపడరు, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు కోలుకోలేకపోయాం అనమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మార్షల్ ఆర్ట్స్లో ఇప్పటి వరకు చాలా అవార్డులు రివార్డులు అందుకున్నారు. బాగా గుర్తింపు తెచ్చిన ఘటనలు? నిజంగా పోలీస్ అకాడమీ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందుకున్నాను. బెస్ట్ లేడీ అవార్డు అని. వివేకానంద బర్త్డే రోజు ఇచ్చారు. రీసెంట్గా గవర్నర్ గారి చేతి మీదుగా అవార్డు ఇచ్చారు. అట్లా కొన్ని వందలు. ప్రభుత్వం నుంచి తీసుకున్న అవార్డ్స్ తక్కువే, కానీ ప్రభుత్వం నుంచి అప్రిసియేషన్స్ అలాంటివి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సాటిస్ఫాక్షన్ బాగా. ఇంకా బయట అంటే ఇక నేషనల్ అవార్డ్స్ అలాంటివి గవర్నమెంట్, వాస్తవం చెప్పాలంటే నేను అప్లై చేయలేదు కూడా. ఏదో ఒకసారి చేశాను, మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు.
అది నేను అనుకోవటం ఏంటంటే మన సర్వీస్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకా టీవీలు పేపర్ ద్వారా రెగ్యులర్గా ఆడపిల్లలకి అసలు సామాజిక మాధ్యమం పెరిగింది. న్యూస్ పేపర్స్లో కూడా ఎవ్రీ వీక్లీ వన్స్ నా ఎపిసోడ్ కానీ టీవీలో వీక్లీ వన్స్ ట్వైస్ అలా వస్తూనే ఉంటాయి. అంటే నా సర్వీస్ అందరికీ తెలుసు కదా, నా సర్వీస్ గుర్తించి పిలిపించేవాళ్ళు. రీసెంట్గా మనం మహిళా అవార్డ్స్ చూసుకున్నట్టయితే ఎవరో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి పిలిపించి ఇచ్చారు. ఓకే, అలా గుర్తించి ఇవ్వాలనేది నా ఉద్దేశం. నేను అప్లై చేసుకుని నేను ఇంత చేశాను నాకు ఇది ఇవ్వండి అని, లేదా ఇంకో మినిస్టర్తో ఇంకెవరితోనో ఫోన్ చేయించుకోవడం. అప్లై చేస్తే అవార్డుకి వాల్యూ ఉండదు. అదే కదా, మన సర్వీస్ని మనం అప్లై చేసుకుని మళ్ళీ రికమెండేషన్లు కూడా. సరే ఖాళీ అప్లై చేయటం అంటే ఏదో జాబ్ కోసం అప్లై చేసినట్టుగా చేస్తాం. మన ప్రొఫైల్ అంతా కమిటీ వాళ్ళు చూసి ఏదైనా చేస్తే అది వేరే. అలా కాకుండా మళ్ళీ రికమెండేషన్, ఎవరు చెప్పారు నీకు, ఎవరైనా చెప్పారు, ఎవరితో ఫోన్ చేయించుకో, మీ మేడం వాళ్ళతో నువ్వు డిపార్ట్మెంట్కి తెలుసు కదా, స్వాతి రికమెండ్తో ఫోన్ చేయించుకో. అస్సలు నాకు డిపార్ట్మెంట్ని కాదు కదా, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి సింగిల్ 1 రూపీ కూడా ఇంట్లో అమ్మా నాన్న కూడా అడగలేదు. 10th క్లాస్ వరకు. అప్పుడు కూడా హాస్టల్స్లో, విలేజ్ కావటం వల్ల హాస్టల్లో ఉండి చదవటం అయింది. ఈ రోజుకి నేను నోరు తెరిచి ఎవరు నాకు ఇది కావాలి అడగను. సెల్ఫ్ రెస్పెక్ట్, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. లేకపోయినా పర్వాలేదు, నా కష్టమే అది. 10th క్లాస్ చదువుకోవటం కూడా, ఈవెన్ డిగ్రీ పీజీ చేసిన ఎగ్జామ్ ఫీజుతో సహా నా కష్టార్జితమే. ఓకే, ఎవరిపైన ఆధారపడకుండా ఆడపిల్ల అలానే ఉండాలి. అవును, అందుకే చెప్తాను, చాలామంది ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకుంటా కూడా కష్టపడి చదివి కూడా, పీజీలు డిగ్రీలు చదివి కూడా చదవకుండా ఇంట్లోనే ఉండేసి జాబ్ చేయకుండా, ప్రతి ఆడపిల్ల ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. నువ్వు తర్వాత ఎవరినైనా ఇంజనీర్ చేసుకో, డాక్టర్ని చేసుకో, ఇంకెంత కోటీశ్వరిని చేసుకున్నా సరే, నువ్వు పూలు కొనుక్కోవాలన్నా కూడా 10 రూపాయలు వాళ్ళని అడగాలి. అలా అడిగే అది అయిపోయినట్టే, సగం చచ్చిపోతాం. అంతే కదా. ఇప్పుడు నువ్వు తినాలనిపించినప్పుడు ఈవెన్ మొక్కజొన్న కాని తినాలన్నా వాళ్ళని అడగాలి, నీకు ఏది కావాలన్నా. అది 10 రూపీసే కావచ్చు, అది కూడా అడగకూడదు. మనమే ఒకరికి ఇచ్చేలా ఉండాలి. అదే చెప్తాం ప్రతి ఆడపిల్లకి, మీరు కష్టపడి జాబ్ సంపాదించండి. మీ గోల్ ఏదైనా కావచ్చు. జాబ్ అంటే అందరూ సాఫ్ట్వేర్ కాదు, అందరూ డాక్టర్ ఇంజనీర్ కాదు. నీకు ఇష్టమైన రంగంలో అది 100 రూపీసే కానీ నీ కష్టార్జితం ఉండాలి. నీ ఫస్ట్ శాలరీతో నీ తల్లిదండ్రులకి బట్టలు కొనిస్తే ఎంత హ్యాపీ కదా. చాలా అలా నేను మోటివేషన్గా, ఒకటి ఇన్స్పిరేషన్గా ప్రతి స్కూల్స్ కాలేజెస్లో కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయింది. ఇంకా 1 కోటి మందికి రీచ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, పోలీస్గా అవ్వడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కానీ రాణి రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడానికి గల కారణమేమి? దాని వెనక చాలా కన్నీటి గాథలు ఉన్నాయి. అవును, అది మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా. ఆడపిల్ల చెప్పాను కదా, 10th క్లాస్లో అమ్మాయికి అలా అవ్వటం ఒకటి. తర్వాత నేను నేర్చుకుని అసలు ఎవరికి తెలియకుండా ముందు నేర్చుకోవాలి నా వరకు. అంటే ఆ టైంలో నాకు అప్పుడు ఒకరికి నేర్పించాలనేది అంత ఐడియా లేదు. నేను నేర్చుకోవాలి. అది కూడా ఎవరికి తెలియకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్నట్టు ఎవరో తెలియకూడదు, పబ్లిక్గా క్లాస్కి వెళ్ళకూడదు, సీక్రెట్గా నేర్చుకోవాలని ఒక అమ్మాయి ఫ్రెండ్ ద్వారా అప్రోచ్ అయ్యి నేర్చుకుంటే ఏదో 2 రోజులు చెప్పింది గ్రౌండ్లో, మా ఎర్లీ మార్నింగ్ 5 o'clock. తర్వాత ఉండి మా మాస్టర్కి చెప్పకుండా నేను చెప్పకూడదు, ఏమనుకోకు రావాల్సిందే క్లాస్కి అన్నారు. అప్పుడు ఆ డెమో చూసిన మాస్టర్ గారే రవి సార్ దగ్గరికే రావాల్సి వచ్చింది. ఆయన కూడా 2 రాష్ట్రాల్లో అప్పటికంటే సింగిల్గానే జాయింట్గానే ఉంది. అప్పుడు క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కరాటే స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు ఇన్స్పిరేషన్. సార్ ఏం చెప్పారంటే, నువ్వు నేర్చుకుంటూ కూడా ఇంకా 10 మందికి నేర్పించవచ్చు, నీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను 10 రూపాయలకి కరాటే నేర్పించాను, 10,000కి కరాటే నేర్పించాను. ఒక క్లాస్కి 10 రూపాయలకి నేర్పించాను, 10,000కి కూడా నేర్పించాను. ఇదే జర్నీలో. అంటే ఎలాంటి వారైనా కూడా కరాటే లక్ష్మి గారి దగ్గర తరపిది పొందొచ్చు ఎవరైనా. అనేది లేదు అసలు, ఎంత ఇస్తారు అని అడిగింది లేదు ఇప్పటికి, మాకు ఇంత ఇవ్వండి అని. ఇంకా గవర్నమెంట్లోనే అడుగుతుంటారు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అప్లికేషన్ పెట్టు, రాయి అంటే మీ ఇష్టం సార్ అంటాను వెళ్ళి. ఎక్కడ వెళ్ళినా మా ఇష్టం కాదమ్మా, మీరు ఇదంతా అని చెప్పి ఒక ఫిగర్ వేస్తే దాన్ని మేము మార్చడానికి ఉంటుంది. అకాడమీ వెనక ఉన్న శ్రమ, అకాడమీ వెనక ఉన్న శ్రమ, దానికోసం అందరూ వెయిట్ చేస్తారు. అకాడమీ వెనక చాలా శ్రమ ఉంది. ఇదే చెప్పాను కదా, ఈ ఆడపిల్లలందరికీ నేను నేర్చుకోవాలనుకున్నాను ఫస్టే. తర్వాత ఈ నేర్చుకునే భాగంలోనే 10 మందికి నేర్పాలని అప్పుడు గురుకుల పాఠశాలలు ఇప్పటికీ ఉన్నాయి, అవి కూడా ఆ గురుకుల పాఠశాలలో నేర్పిస్తూ ఉన్నాను. నేర్పిస్తూ తర్వాత ఏం చేసామంటే కంటిన్యూ అయిన తర్వాత అప్పుడు ఈ కరాటే క్లాస్కి మాకు టైం లేదు అనేవాడు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ స్కూల్కి వెళ్ళినా టైం లేదు, లేదా పేరెంట్స్ అడగట్లేదు. ఆల్రెడీ పీఈటీ ఉన్నాక మీరెందుకు అసలు ఆడపిల్ల కరాటే ఎందుకు, ఫస్ట్ స్టెప్ అది. నేర్చుకునేది కదా కరాటే అంటే మగవాళ్ళు నేర్చుకుంటారు, ఆడపిల్లలకు కరాటే ఎందుకు అన్నారు. అప్పుడు ఆలోచించాం,
ఇంకా ఏదైనా మనం తక్కువ టైంలో వాళ్ళకి ఎక్కువ మెసేజ్ ఇవ్వగలగాలి. అప్పుడు రవి గారు మనం మలేషియాలో అక్కడంతా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. స్పెషల్ ట్రైనింగ్ దేంట్లో? సెల్ఫ్ డిఫెన్స్లో, అన్ఆర్మ్డ్ కంబాట్ కింద. అది పోలీసులకి ట్రైనింగ్ ఇస్తున్నారు యాక్చువల్లీ. ఆ పోలీసులకి ఇచ్చే టైంలోనే నేను కూడా ఎగ్జామ్ పెట్టడానికి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ పెట్టకూడదు కాబట్టి ఫర్దర్ ఇన్స్ట్రక్టర్ లాగా వెళ్ళినప్పుడు అరవిందరావు గారు ట్రైనింగ్ ఐజీగా ఉన్నారు ఆ టైంలో. అప్పుడు వచ్చినప్పుడు నేను అన్నాను, సార్ నేను లేడీస్కి ట్రైనింగ్ ఇస్తాను, మనకు అనంతపూర్ బ్యాచ్ వస్తారు కదా అంటే, లక్ష్మి ఇది పోలీస్ డిపార్ట్మెంట్, లేడీస్ జెంట్స్ తేడా ఉండదు, ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇద్దరు ఒకటే, నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి తిరిగి చూసుకోలేదు. వయసులో నాకన్నా పెద్దవాళ్ళకు కూడా, పోలీసులకు కూడా ప్రమోషన్ కోసం వచ్చిన వాళ్ళు, అకాడమీలోకి వచ్చిన వాళ్ళు, దాదాపు అన్ని పోలీస్ అకాడమీలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్నీ కవర్ చేసాం. అప్పుడు ఈ చేసే టైంలోనే ఈ అకాడమీ కూడా ఆలోచన, ఆడపిల్లలకి ఇవ్వాలి అంటే ఎలా, అది నాకు అసలు రుద్రమదేవి గారు ఇన్స్పిరేషన్. మహిళా సాధికారత కోసం ఫైట్ చేసిన వ్యక్తి. నాకు 5th క్లాస్లో 5th లెసన్ రుద్రమదేవి మా ఇంట్లో బాగా ఉండిపోయింది. అందులో ఆవిడ కత్తి పట్టి మహిళల కోసం ఫైట్ చేయటం కానీ, సాహసాలు, పోరాటం అవన్నీ కట్టుకొని చాలా అసలు అవన్నీ మైండ్లో ఉండిపోయింది. అప్పుడు అందులో వరంగల్ రిలేషన్ ఉంది కాబట్టి, మా కాకతీయ మహారాణి కాబట్టి మాకు రుద్రమదేవి పెట్టాలని ఆలోచన వచ్చింది. కానీ అకాడమీ పెట్టాము, కానీ పర్మనెంట్గా మన సొంతగా ఒక ప్లేస్ అయినా ఇప్పుడు ఒక చోట అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. మామూలుగా మనం ఎక్కడైనా ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకోవటం, అక్కడ కూడా 25-30 వేలు రెంట్ లేకుండా ఏమీ లేవు. పబ్లిక్ని తీసుకొచ్చి మనం కమర్షియల్గా వెళ్ళలేకపోవటం మెయిన్. అంటే వాలంటరీ సర్వీస్ అయింది. లక్ష్మి అంటే ఫ్రీగా, డబ్బులు అడగదు అనేది ఫేస్లో అంత నోటెడ్ అయిపోయింది. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా కూడా సరే, నేను కూడా మనం చేసేది మంచి పని, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. మనం 10 మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉన్నాం. ఈరోజు మేము స్కూల్స్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీవీలో చూసాం, పేపర్లో చూసాం, లేదా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి లవ్ ఫెయిల్యూర్ అయ్యి కానీ, ఒక అబ్బాయి టీచ్ చేయటం కానీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న ఆవిడ నాకు ఫోన్ చేసి చనిపోవాలని, చివరిసారిగా మీకు ఒక కాల్ చేసి మాట్లాడి ఏమైనా సొల్యూషన్ దొరికితే సరే, లేదంటే చనిపోవాలని డిసైడ్ అయ్యానని మేడం అన్నప్పుడు ఏం చేయాలి? అసలు అంతే, నా మీద అంత నమ్మకం ఉంది ఆ అమ్మాయికి. అది నేను ఫస్ట్ ఆలోచించేది ఏంటి, ఇప్పుడు చిన్న సమస్య వచ్చి వాళ్ళు నాకు ఫోన్ చేశారు అంటే ఎంతో భరోసా మైండ్లో, వాళ్ళ మనసుకు నేను గుర్తొచ్చాను. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలామందికి నేను గుర్తొచ్చాను. ఆ ప్లేస్లో లక్ష్మి ఉంటే, ఒకవేళ అమ్మాయి లక్ష్మి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఉంటే అసలు ఈ ఘటన జరిగేది కాదు. జరిగినా తప్పించుకునేది, వాళ్ళని ఒక్క గుద్దితే సరిపోయేది, ఒక్క పంచి ఇచ్చి బయటపడేది కదా. ఆలోచన వచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఇంకెంత రెస్పెక్ట్, నాకు ఎంత బాధ్యత పెరిగినట్టు. కొన్ని లక్షల మందికి నేను గుర్తొచ్చాను ఆ టైంలో అన్నప్పుడు. చాలామంది నేను జర్నీ చేసేటప్పుడు కూడా వాయిస్ విని ఇట్లా మాట్లాడుతూ, ఎవరితోనో మాట్లాడుతుంటే, మీరు ఈటీవీ కదా, ఫస్ట్ ఈటీవీలో ఇచ్చాం, వనితా టీవీ, ఈటీవీ, మా టీవీ. బాధ్యత అనేది పెరుగుతానే ఉంది ఎప్పటికప్పుడు. ఇంకా సెల్ఫ్ నా గురించో మన గురించి ఆలోచించుకునే టైం లేదు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది కరెక్ట్ ఫిగర్ ఎంతమందికి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? కరెక్ట్ ఫిగర్ చెప్పలేను, కానీ లక్షల్లో అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే 15 లక్షలు దాటిపోయింది. ఇంకా టీవీ పేపర్ ద్వారా అయితే దాదాపు 25-30 లక్షల దాకా చూస్తూనే ఉన్నారు వ్యూస్. కానీ మనకి ఈ ఛానల్స్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫారిన్లో కూడా, ఇతర దేశాల్లో కూడా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు. మహిళల కన్నా పురుషుల నుంచి ఎక్కువ ఆదరణ వస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు చూడండి, ఎంత మంచి వాళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మంచి చెడు ఇద్దరిలోనూ ఉన్నారు. అవును కదా. అప్పుడు అంత మంచి పని చేస్తున్నాం అమ్మ నువ్వు అన్నప్పుడు నాకు ఇంకా ఇన్స్పిరేషన్, ఇంకా బాధ్యత. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేము సర్వీస్లో చూస్తూ ఉంటాం, రోజు 100 కొద్ది బ్లడ్ రిక్వైర్మెంట్లు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం, జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా. చాలామంది కాల్ చేసి, అక్క మా కజిన్ అతను కంపల్సరీ ఫుల్ఫిల్ చేయి అంటే, ప్రాణం ఎవరికైనా ప్రాణమే, అందరిది మనం ఒకే తీరుగా రియాక్ట్ అవుతాం. కానీ మా నాన్న, మా అంకుల్, మా కజిన్ కంపల్సరీ చేయి అంటే స్వార్థం అనేది పెరిగిపోతుంది, నా అనే స్వార్థం పెరిగిపోతుంది. మీరు షీ టీమ్స్లో ఉన్నప్పుడే వరల్డ్ రికార్డ్ ఒకటి సాధించారు. అవును మ్యామ్, షీ టీమ్స్ నాకు అవకాశం ఇచ్చారు. స్వాతి లక్రా గారు, సౌమ్య మిశ్రా గారు సిఐడిలో ఉన్నారు. అప్పుడు దాదాపు ఒక 2600 మంది గర్ల్స్, కొన్ని కాలేజెస్ ఇంకా ప్లస్ బిలో 3000 దాకా, ఈ కాలేజీ పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక గ్రౌండ్లో, మన ట్రైనర్స్ ఉన్నారు, మన దగ్గర ట్రైనింగ్ అయిన 200 మాస్టర్స్ ఉన్నారు మన ఆధ్వర్యంలో. ఈ మాస్టర్స్తో అక్కడ గ్రౌండ్లో డిస్ప్లే చేయించాం ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. ఒక ఇయర్ అసలు, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ షీ టీమ్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు.
ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్లో. యానివర్సరీ సెలబ్రేషన్ చేసేటప్పుడు ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సే చేశారు ఒక ఇయర్. ఓకే. అప్పుడు స్టేజ్ మీద పెద్ద ప్రోగ్రామ్, మంచి టెక్నిక్స్ నేను డిస్ప్లే చేయడానికి, ఈ రికార్డ్ చేయడానికి అవకాశం దొరికింది. నాకు డిపార్ట్మెంట్ ఇచ్చింది అవకాశం. నా సిలబస్ని పోలీస్ హోమ్ మినిస్టర్ గారి చేతి మీదుగా సెల్ఫ్ డిఫెన్స్ సిలబస్ని లాంచ్ చేసి బుక్ ఇచ్చి అది అన్ని స్కూల్స్కి పంపిణీ చేసి, అంతకు మించిన గౌరవం ఏముంటుంది? ఇంకేముంటుంది మ్యామ్. చాలా చాలా హ్యాపీ. నేను వీళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నా సర్వీస్ని గుర్తించటం, నా అవసరం, నాకు పని చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఓకే. నేను నేర్పించడానికి దేవుడికి ఇష్టమైంది నేను ఇట్లా ఉండటం, ఇంతమందికి హెల్ప్ చేయడానికి. అది నేను ఎప్పుడు మనసులో ఏ రోజు ఇంత కూడా గర్వపడటం కానీ, నేను గ్రేట్ అని కానీ అది ఏ రోజుకి అనను, రాదు కూడా. ఇంకా కానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా సరిపోలేదు, ఎంత చేసి ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. 1,000,000 మందికి చేసి మీ ముందు ఇలానే కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీరు రోజుకి 40 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. షీ టీమ్స్లో చాలామందికి తరబిదిని ఇస్తున్నారు. అసలు ఇంత టైం మేనేజ్మెంట్ ఎలా కుదురుతుంది? టైం మేనేజ్మెంట్ అంటే మనకి సెల్ఫ్గా మన గురించి ఆలోచించుకునే పరిస్థితి లేదు. ప్లస్ మనకి ఉన్న టీమ్స్ కూడా, మనకున్న టీమ్స్ పలానా స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళని అక్కడున్న ట్రైనర్ని ఆ స్కూల్కి అక్కడ అటాచ్ చేసేస్తాం. ఓకే. ఆ సెంటర్ ఉంది అంటే షీ టీం తరపున ఉంది, సెంటర్ ఒకటి ప్రోగ్రామ్ వచ్చింది అంటే చేయాలన్నప్పుడు అక్కడికి ఒక టీంని అటాచ్ చేసేస్తాను. మెయిన్ ఎక్కువ మంది ఎక్కడున్నారు, ఎక్కువ మంది ఉన్నారు నాకు దగ్గరగా ఉన్న ప్లేస్కి మేము వెళ్ళిపోతాం. ఆ విధంగా ఒకే రోజు దాదాపు 8, 9, 10 అట్లా. ఉమెన్స్ డే వస్తే అసలు నో రెస్ట్ అనమాట. కార్లోనే వెళ్ళేటప్పుడే రెడీ అవ్వటం, కార్లోనే అన్నీ చేసుకొని వెళ్ళిపోవటం. దాదాపు మీరు 4 ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు, జగన్ గారు. అంటే ఎలా అనిపిస్తుంది ఇన్ని జనరేషన్స్లో కూడా? అంటే వసంతాలు మారుతూ ఉన్నా కూడా లక్ష్మి గారి వైభవం మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. నిజం మేడం, చాలా గ్రేట్ అదృష్టం అది నాకు. వాళ్ళు నన్ను గుర్తించడం కాకుండా నా గురించి పక్కన వాళ్ళకి చెప్పటం. ఎస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ గారైనా అసలు ఆయన అయితే మాకు టైం ఇచ్చి మాతో కలిసి మా గురించి పక్కన వాళ్ళకి వీళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళు అవసరం అని గుర్తించి చెప్పటం చాలా హ్యాపీ. ఇంకా కొంచెం సపోర్ట్ నాకు గవర్నమెంట్ నుంచి ఇంకా కొంచెం సపోర్ట్ వస్తే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలను. ఓకే. మీ వృత్తి ప్రవృత్తి కరాటే లైఫ్ లాంగ్. అందుకనే కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ రవి గారిని మనవాడారా? కరాటే కోసమే అవ్వాల్సి వచ్చింది, తప్పలేదు. కరాటే కోసం కాంప్రమైజ్ అయ్యాం. కరాటే అంటే ప్రాణం. ఇద్దరు కూడా గత 25 ఏళ్లుగా కరాటేకి జీవితాన్ని అంకితం చేశారు. అవును. కొన్ని లక్షల మందికి మనం ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతున్నాం అంటే సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కువ సర్వీస్ చేయగలుగుతున్నాం, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కూడా. రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వెనక రవి గారి కృషి ఎంత ఉంది? రవి గారి కృషి ఉంది మేడం, సపోర్ట్ ఉంది బాగానే. ఎదురుగా నన్ను ఎప్పుడు మెచ్చుకోరు, నిజం చెప్పాలి అంటే. మెచ్చుకుంటే సరిగ్గా చేయరని నిజంగా సార్ ఇంతవరకు వెరీ గుడ్ బాగా చేసావు అన్న రోజు లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటే అది ఎలా చేసావు, ఇలా చేసావేంటి, అలా చేసావేంటి, ఇంకా అలా ఇంకా అది చేయాల్సింది. అప్పుడు నాకు ఇంకా పట్టుదల, ఏం చేసావని కానీ అది బాగాలేదని కానీ అంటే నన్ను ఒప్పుకోను అనమాట. ఇంకా చెయ్యాలి, నన్ను అలా అనబట్టే నేను ఇంకెక్కువ చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి బాధ కూడా ఉంటుంది. అయ్యో ఎంతమంది బయట అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మెచ్చుకోవట్లేదు అనే బాధ ఉంటుంది. ఓకే. ఏదైనా ఒకే పనిని పదే చేస్తే విసుగొస్తుంది. 25 సంవత్సరాలుగా ఇదే పనిని చేస్తున్నారు. ఎప్పుడు విసుగుపడ్డ సందర్భాలు, ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవా? విసుగుపడ్డాయి ఎప్పుడు లేవు మేడం. ఏదో కొంచెం అలసిపోయినప్పుడు ఓవర్ స్ట్రెస్ వల్ల ఏదన్నా కొంచెం రెస్ట్ కోరుకోవటమే కానీ అదేం లేదు అస్సలు. ఇంకా నేను చెప్తున్నాగా సాటిస్ఫాక్షన్ లేదు నాకు, ఇంకా చేయలేదు, ఇంకా చెయ్యాలనే తపన ఇప్పటికీ. అదే అంటారు చాలామంది, అంటారు నువ్వు మార్నింగ్ 6కి ఎలా ఉంటావో నైట్ 12, 11, 12 అయితే కూడా అదే ఫ్రెష్, అదే ఫేస్లో, అదే స్మైల్, ఎలా వీలవుతుంది మీకు? చాలా సీక్రెట్. నిజం మేడం, నిజం చెప్పాలి, అది గాడ్ గిఫ్టే. ఎందుకంటే మనకి ఇష్టమైన పని డెడికేషన్తో చేస్తున్నాం కాబట్టి అది ఇంకా నిజం చెప్పాలంటే 24 గంటలు సరిపోవట్లేదు. నిజం. సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే నైట్ టైం కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తుంటాం. ఓకే. రుద్రమాదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఇప్పుడు ఎక్కడెక్కడ సేవలు అందిస్తుంది? దాదాపు ఆంధ్ర, తెలంగాణ అంటే మాకు 2 కళ్ళులాగే. ఓకే. 2 రాష్ట్రాల్లో ఇక నైట్ అక్కడ ఉంటే పగలు ఇక్కడ ఉంటాం, పగలు ఇక్కడ ఉంటే నైట్ అక్కడ వెళ్ళిపోతుంటాం. జనరల్ అక్కడ మంచి టీమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఇక్కడ మంచి టీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ. అసలు వీళ్ళని కాదు, చివరికి అంగన్వాడీ టీచర్స్ని కూడా వదలం. అందరికి మహిళ అయ్యి ఉంటే చాలు, వీళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. అలానే ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాం. ఓకే. 4 రాష్ట్రాలు. 4 రాష్ట్రాల్లో పక్కాగా. కాకపోతే ఎక్కువ ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే ఆంధ్ర, తెలంగాణ. కరాటేకి జీవితాన్ని అంకితం చేశారు. ఇంతకుముందుకు మీ మాటల్లో విన్నాను, ఇప్పటికీ ఒక 16 లక్షల మందికి పైగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. 1,000,000 మందికి చేరాలి అనేది మీ ఆశ అని.
బలంగా ఉంది ఆశయం. దానితో పాటు ఇంకా ఆశలు ఆశయాలు ఇంకేమైనా ఉన్నాయా? 1,000,000 మందికి రీచ్ అవ్వాలి. ఒకటి ఒక ఆంధ్రాలో ఒకటి, తెలంగాణలో ఒకటి పెద్ద అకాడమీ పెట్టాలి, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. దానివల్ల ఏంటంటే ఇంకెక్కువ సర్వీస్ చేయగలుగుతాం, అవును, ఎక్కువ మంది మాస్టర్స్ని తయారు చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఒలింపిక్స్లో కూడా ఉంది కరాటే, ఎక్కువ మంది ప్లేయర్స్ని తయారు చేయగలుగుతాం. మనం ఎక్కడో ఎవరో ఒక మెడల్ తీసుకొస్తే టెన్షన్ హ్యాపీ అయిపోవటం కాకుండా ఎక్కువ మందిని స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉంది కాబట్టి ఎక్కువ మందిని ప్లేయర్స్ని తయారు చేయగలుగుతాం హెల్తీగా ఉండటానికి. ఎందుకంటే ఆరోగ్యం తర్వాత ఏదైనా, ఎన్ని కోట్లున్నా హెల్త్ లేకపోతే ఏం లేదు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే అనే కానీ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏదైనా ఫస్ట్ హెల్త్. పిల్లలకి చిన్న స్థాయి నుంచి నేర్పించామంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే కూడా ఈ సూసైడ్లు చేసుకోవటం, డిప్రెషన్లోకి వెళ్ళటం అది ఉండదు. సమస్యలు ఎన్నో వస్తాయి, మాకు రాలేదా సమస్యలు ఎన్ని వచ్చినా ఫేస్ చేయగలుగుతాం. సమస్యలు వస్తాయి కానీ ఆ డిప్రెషన్లోకి వెళ్ళకుండా అవి తట్టుకునే శక్తి వస్తుంది. మానసికంగా స్ట్రాంగ్ అయిపోతాం, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం, హెల్త్ ఉంటుంది. ఓకే, లోపల ఇంకా మీకు తెలిసిన విషయమే, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా ఒక అమ్మాయికి ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే ఫస్ట్ ఆత్మస్థైర్యం ఉండాలి. దానికి మనకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. అవన్నీ కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి నా ప్రోగ్రాం రీచ్ అవ్వాలని. ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఈ మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మెడిటేషన్ కూడా చేపిస్తాను నేను. ఓకే, మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకటి వాళ్ళు చేసిన మూమెంట్స్ అంతా రిలాక్స్ అయిపోతారు లాస్ట్లో. కంపల్సరీ నేను ఏ క్లాస్ చేసినా లాస్ట్లో నేను మన మెడిటేషన్ పత్రిజీ గారిది మాత్రం కంపల్సరీ ఉంటుంది, ఓకే, చేపిస్తూ ఉంటాను. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఒక అమ్మాయి మానసికంగా, శారీరకంగా బలంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మెడిటేషన్ కూడా అవసరం అంటున్నారు కరాటే లక్ష్మి గారు. మరి కరాటే లక్ష్మి గారి స్ఫూర్తితో మనం కూడా స్వీయ రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని నేర్చుకుందాము, మరింత ముందుకు సాగుదాం, మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్